ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ రాశి వారందరికీ నమస్కారాలు. ఈ రాశి వారి జాతకులకు మీరు ఏది ఆలోచించినా సరే మీ పాదాల చెంతకు ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి మీ కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరబోతున్నాయి. అవునండి, మీ అదృష్ట ద్వారాలు మీకోసం తెరిచే ఉండబోతున్నాయి. మిఠాయిలు పెంచే సమయం ఇది త్వరగానే ఇక రాబోతుంది. ఇది ఎగతాళి విషయం కావద్దు. ఇది ఒక తప్పును మళ్ళీ ఎప్పుడు కూడా చేయకూడదు. తప్పు విషయంలో జాగ్రత్త. రాబోయే కేవలం 24 గంటల వ్యవధిలో మీ జాగ్రత్తలు పాటిస్తే, మీరు ఈరోజు చెప్పబోయే ఈ ప్రత్యేక పరిహారాలు పాటిస్తే మీ జీవితంలోనే సంపద వశమవుతుంది. సంపద వర్షం కురుస్తుంది. కారు, విలాసవంతమైన ఇల్లు, ప్రేమ అన్నీ మీకు పాదాల చెంత ఉంటాయి. మిత్రులారా, ఎవరైనా సరే మీ పాదాల మీద పడి బతిమిలాడినా సరే ఈ ఒక్క వస్తువును ఎట్టి పరిస్థితుల్లో మీ చేతుల నుంచి జారిపోనివ్వద్దు. దీని తర్వాత ఇదే స్వయంగా మీ వైపు ఆకర్షించబడుతుంది. ప్రేమ, ఇల్లు, ధనం, విజయం, ప్రతి ఆనందం మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తాయి. అవునండి, ఈ ఒక్క వస్తువులో ఎంతటి అపార శక్తి దాగి ఉంది అంటే విశ్వంలోని సమస్త సుఖాలు వాటంతట అవే మీ వైపుకు రావడం మొదలు పెడతాయి. అందుకే ఈ ప్రత్యేక వస్తువును ఎవరికి అప్పగించే పొరపాటు ఇకపై చేయొద్దు. మరి స్నేహితులారా, ఎవరైతే మహావిష్ణువు, లక్ష్మీ మాత నిజమైన భక్తులు ఉన్నారో కామెంట్ సెక్షన్లో జై విష్ణుదేవ, జై లక్ష్మీ మాత అని చెప్పి తప్పకుండా కామెంట్ చేసి మీరు మాకు సపోర్ట్ను అందజేయండి. విష్ణుదేవుడి ఆశీస్సులు, లక్ష్మీదేవి కృపా కటాక్షాలు, ధనవర్ష కురుస్తాయి. అలాగే గత కాలంలో తెలియక కొన్ని తప్పులు జరిగాయి వీరి వల్ల. కాబట్టి మీరు పూర్తి స్థాయిలో ఇక అప్రమత్తంగా ఉండండి. ఇప్పుడు ఈ తప్పును మళ్ళీ పునరావృతం చేయకూడదు. ఈ రోజున అందులోకి గాను బీజం వేయొద్దు. ఈరోజు ఈ తప్పు చేయకూడదని ఈ వీడియో మీ కంట పడుతుందని జ్ఞాపకం ఉంచుకోండి. పూర్తి ఏకాగ్రతతో వీడియో చూడండి. ఎందుకంటే ఆ వస్తువు ఏమిటి, దాని శక్తి ఎంత ప్రభావవంతమైందో మీకు చెప్పబోతున్నాను. అలాగే ఈ రోజున ఈ వీడియోలో అందించే అమూల్యమైన జ్ఞానం పూర్తి జీవిత దశ మార్చే సామర్థ్యం ఉంటుంది. ఇది మా గట్టి నమ్మకం. మా విన్నపం ఒకటే, ఈ వీడియోలో చెప్పబడ్డ విషయాలు పూర్తిగా మీ సొంతం మనసులోకి ఎక్కించుకోండి. నిత్య జీవితంలో అమలు చేయండి. ఈ వస్తువు ఈ కలియుగంలోనే ఒక అరుదైన వరం లాంటిది. ఎంతటి అద్భుత శక్తి దాగి ఉంది అంటే కలియుగంలోనే మొత్తం సానుకూల శక్తి మీ వైపు ప్రవహించి మీ ప్రతి కోరిక సాధారణం చేస్తుంది. ఈ ప్రత్యేక వస్తువుని ఎవరికైనా ఇవ్వడం భారీ పొరపాటు. మీరు ఇప్పటివరకు మీ జీవితంలో తెలియక తప్పులు చేశారు. ఆ రహస్యాలన్నింటినీ కూడా వివరంగా చెప్తాను. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. నిజం విన్నప్పుడు ఖచ్చితంగా కూడా మీరే అంటారు. వీడియో మొదలు పెట్టే ముందు దుర్గామాత నిజమైన భక్తులు అయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో విశ్వాసంతో 3 సార్లు జై దుర్గామాత అని కామెంట్ చేయండి. దుర్గామాత కృప మీపైన, మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ వస్తువు సామాన్యమైనది కాదని తెలుసుకోవడం చాలా అవసరం. ఈ వ్యక్తి అయితే దీన్ని తన వద్ద సురక్షితంగా ఉంచుకుంటాడు. అతడు కోట్లకి అధిపతి అవుతాడు. మరి ఎవరైతే పొరపాటున దీన్ని ఇతరులకు వారి చేతులతో అప్పగిస్తారో తమ అదృష్ట రేఖలను ఇతరుల చేతుల్లో పెట్టినట్లే. కానీ ఇప్పుడు ఈ తప్పును మళ్ళీ తెలిసి చేయొద్దు. ఈ వీడియోలో శ్రద్ధగా చూస్తే ఆ సమాచారం చెప్పదగిన ఆ విషయం ఉంటుంది. గత కాలంలో మీరు చేసిన పెద్ద పొరపాటు ఏమిటి అంటే, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఏదైనా అడిగినప్పుడు వారిని కాదనలేకపోయారు. మీ దయాగుణం, కోపం తగ్గించుకునే స్వభావం మిమ్మల్ని కరిగించేశాయి. వారి కోసం వస్తువులు మీరే ఇచ్చేశారు. కానీ ఇప్పుడు ఈ అలవాటు మార్చుకోవాలి. ఈరోజు ఈ నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఈ వస్తువు ఇప్పుడు మీ పాలిట అమూల్యమైనదిగా మారింది. మీరు దీన్ని మీ వద్ద భద్రంగా ఉంచుకుని వైభవవంతమైన జీవితం పొందుతారు. ధనవర్షం ఎంతో అధికంగా ఉంటుంది అని లెక్కించడానికి కూడా సమయం దొరకదు. ఈ రోజున ఈ విషయంలో జాగ్రత్త పడండి. ఈరోజు గ్రహస్థితి ఎందులకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రత్యర్థులు నోరు వెళ్ళబెడతారు. ఎందుకంటే ఇప్పుడు మీ అదృష్టం వజ్రం కంటే ఎక్కువగా మెరవబోతుంది. డబ్బు లెక్కిస్తూ అలసిపోతారు. మీ జీవితంలోని అన్ని కళలు నెరవేరడం మొదలవుతాయి. మీ అదృష్టం పూర్తిగా ఒక అద్భుతం నమోదు చేయబడింది. దాన్ని చూసి మీరే స్వయంగా ఆశ్చర్యపోతారు. మీ దుఃఖాల అందం మీ ఇప్పుడు ఖాయం. ఎందుకంటే పార్వతీదేవి కృప మీ పైన కురుస్తుంది.
మీ కన్నీళ్లు కార్చే రోజులు ముగిస్తాయి. మీరు కేవలం సంతోషాలు లెక్కిస్తారు. అయితే స్నేహితులారా, అసలు ప్రశ్న ఏమిటి అంటే, మీ దగ్గర ఉంచుకోవాల్సిన వస్తువు మరి రాబోయే సమయంలో ఇదే జ్యోతిష కార్యక్రమంలో మేము ఈ విషయం పైన పూర్తిగా లోతుగా చర్చిస్తాము. దీనితో పాటుగా రాబోయే 24 గంటల్లో మీ ఇంట్లో ఒక అద్భుతవంతమైన సంఘటన జరిగిపోతుంది. అది మీ గ్రహ నక్షత్రాల ఆధారంగా జరుగుతున్నాయి. ఇది 100% సత్యం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం చూడని వారు తమకు తామే నష్టం చేసుకున్నట్లు అవుతుంది. ఎందుకు అంటే ఇటువంటి వీడియో పరిశోధన అనుభవం ఆధారంగా రూపొందించబడింది. మీరు కానీ మిస్ చేస్తే మళ్ళా ఎలాంటి అవకాశం మీ దగ్గరికి రాకపోవచ్చు. కావున ఏమిటి అంటే గనక, ఎవరు ఏది చెప్పినా, మంచి చెప్పినా వినండి. ఆ తర్వాత అది ఆలోచించండి. అప్పుడే మీ ఇంట్లో ఈ రోజున అద్భుత చమత్కారమైన సంఘటన జరగబోతుంది. సామాన్య సంఘటన కాదు, దేవత యొక్క ప్రత్యక్ష ఉనికి రాబోతుంది. రాబోయే 24 గంటల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకు అంటే మీకు చాలా సంఘటన అయితే జరుగుతుంది, అద్భుత సంఘటన. ఇదంతా కూడా మీకు రాబోయే 24 గంటల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ అదృష్టాన్ని మార్చే సంఘటన ఇది, అద్భుత సంఘటన. ఇదంతా కూడా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాము. రాబోయే 24 గంటల్లో జరగబోయే ఈ సంఘటన మీ ఇంట్లో ఒక దేవత పాము రూపంలో కనిపిస్తుంది. దయచేసి పాము అంటే సాధారణమైన పాములాగా భావించకండి. అది మామూలు సర్పం కాదండి, సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క దివ్య రూపం. అదే సర్పం మిమ్మల్ని పేదరికం నుంచి ఐశ్వర్యం వైపు తీసుకెళ్తుంది. రాబోయే 24 గంటల్లో మీ ఇంటి పరిసరాల్లో ఏదైనా పాము కనిపిస్తే అలా అక్కడి నుంచి వెళ్తున్నా కూడా దానికి హాని చేయడానికి యత్నించద్దు. ఎందుకంటే అలా చేయడం మీకు వినాశకరం. దివ్య రూపాన్ని నమస్కరించి గౌరవంగా అక్కడి నుంచి వెళ్ళనివ్వండి. అది దేవత యొక్క రూపం, మిమ్మల్ని రక్షిస్తూ వస్తుంది. కానీ మీకు అసలు విషయం తెలియదు. చాలాసార్లు తీవ్రమైన సంక్షోభంలో మీరు చిక్కుకున్నప్పుడు, పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా అదే దేవత మిమ్మల్ని ప్రతి కష్టం నుంచి కాపాడుతుంది. ఎన్నో సందర్భాల్లో మీరు మృత్యువు నుంచి కూడా తిరిగి వచ్చారు. దానికి కారణం కూడా లక్ష్మీదేవి కృపనే. 7 సంవత్సరాల నుంచి ఆ తల్లి మీ జీవితాన్ని కవచంలా కాపాడుతుంది. ఇప్పుడు పైనుండి 2 పెద్ద ఆదేశాలు వెలువడ్డాయి. అవునండి, మీరు వింటుంది నిజమే. పరమాత్మ మీకోసం 2 ముఖ్యమైన నిర్ణయాలు జారీ చేశారు. అవి మీ అదృష్ట దిశను పూర్తిగా మార్చేస్తాయి. మీరు దేనికోసమైతే చాలా కాలంగా నిరంతరం శ్రమిస్తున్నారు, అదే ఇప్పుడు సాధారణం కాబోతుంది. సరళంగా చెప్పాలి అంటే, ఇప్పుడు మీ ప్రయత్నాల ఫలితాన్ని పొందే సమయం వచ్చేసింది. భగవంతుడు ఇంట్లో ఆలస్యంగా ఉండొచ్చు, కానీ అన్యాయంగా ఉన్నదని చెప్పొచ్చు. ఇప్పుడు అదే సత్యం మీ జీవితంలోనికి విజయం కాబోతుంది. మీరు దేనికైతే అర్హులో అదే మీ చేతికి అందుతుంది. దేనికోసం మీరు కష్టపడ్డారు, రాత్రంతా మేలుకొన్నారు, అదంతా ఇప్పుడు మీ దరికి చేరుతుంది. మీ ప్రత్యర్థులు కూడా నివ్వెరపోతారు. ఎందుకంటే మీ అదృష్టం బంగారం రథం పైన అధిరోహించబడుతుంది. నేరుగా చెప్పాలంటే ఇప్పుడు మీరు రాజసం మీద ఉట్టిపడే జీవితం వైపు వెళ్ళబడబోతున్నారు. సిద్ధంగా ఉండండి. దుఃఖము, వేదన యొక్క అధ్యాయం ముగియబడింది. విలాసం విజయం సమయం మొదలవుతుంది. సుదీర్ఘకాలం పాటు పీడను భరించారు. ఇప్పుడు మీ శత్రువుల వ్యాఖ్యలు అబద్ధాలుగా మారిపోతున్నాయి. వారిని చూసి మీరు వేడుక చేసుకుంటారు. పిల్లలు నొప్పించిన వారే ఇప్పుడు మీ సంతోషానికి సాక్షులుగా మారారు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే భగవంతుడిపై మీ విశ్వాసం ఎప్పుడూ సడలనివ్వదు. ఏదో ఒక రోజు అంతా బాగుంటుందని మనసులో నమ్మకం ఉంచుకోండి. ఆ పవిత్ర క్షణంలోనైనా వచ్చింది. స్నేహితులారా, శనిదేవుడు ఇప్పుడు 2 అత్యంత ప్రత్యేకమైన నిర్ణయాలు వినిపించారు. అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పుడు మీ అదృష్టం వజ్ర వైడూర్యాల కంటే మిన్నగా ప్రకాశించబోతుంది. రాబోయే సమయం ఒక శక్తివంతమైన మార్గం తీసుకొస్తుంది. అది ఎంత ప్రభావవంతంగా ఉంటుందంటే మీ జీవితమే మరొక దిశకు మలుపు తిరుగుతుంది. 24 గంటల్లో 3 అత్యంత పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. ఇవి వింటే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈ 3 సంఘటనలు వరుసగా జరుగుతాయి. వాటి ప్రభావం ఎంత లోతుగా ఉంటుందంటే మీరు ఇప్పటి వరకు అనుభూతి పొంది ఉండరు. మీ జీవితంలోనే మొదటిసారి ఇటువంటి భారీ మార్పు వస్తుంది. ఒకవైపు ఈ సంఘటనలు భయాన్ని, బాధను కలిగిస్తాయి. ఇదే సంఘటనలు లోతు అద్భుతవంతమైన విజయ ద్వారం కూడా తెరుచుకొనబడుతుంది. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవైపు ఈ 3 పెద్ద సంఘటనలు జరుగుతుండగా మరొక
మరికొన్ని సంతోషాలు కూడా మీ జీవితంలో ప్రవేశిస్తే 24 గంటల మీ వద్దకు 5 అత్యంత అతిపెద్ద శుభవార్తలు చేరుతాయి. ఈ సంతోషాలు మీ జీవితాన్ని ఊపేస్తాయి. మీ 5 పెద్ద కళలు ఇప్పుడు వాస్తవం కాబోతున్నాయి. ఏ కోరిక కోసమైతే సంవత్సరాలుగా వెయిట్ చేసి ఉన్నారో అది మీ చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే మీ జాతకంలోనే ధన ప్రాప్తికి సంబంధించిన శక్తివంతమైన యోగం ఏర్పడింది. యోగం చాలా నిర్ణయాత్మకంగా అయినది, విశిష్టవంతమైనది. రాబోయే 24 గంటలు అటువంటి అనూహ్యమైన చమత్కారం జరుగుతుంది. అది మీకోసం 4 దిశల ద్వారాలు తెరుస్తుంది. అదృష్టం మీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది. కానీ గమనించండి, ఈ మార్పు తనతో పాటుగా హెచ్చు తగ్గులు కూడా తీసుకొస్తుంది. మీ జీవితంలో ఒక పెద్ద మలుపు రాబోతుంది. ఒక పెద్ద సంక్షోభం కూడా తలుపు తడుతుంది. మీరు ఎంతటి నిస్సహాయతతో బాధను భరించారో పూర్తిగా తెలుసు. మీ పరిస్థితి ఎలా ఉందో మేము చూసాము, అర్థం చేసుకున్నాం. ఈ రోజున ఈ యొక్క సత్యాన్ని వింటే మీ కళ్ళ నుంచి కన్నీళ్లు రావచ్చు. కానీ దాంతో పాటుగా లెక్కలేనన్ని సంతోషాలు వెలుగు కూడా మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. మీరు కేవలం కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాల్సి ఉంటుంది. కొన్ని తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని మేము మీకు వివరిస్తాము. పూర్తి 75 సంవత్సరాల తర్వాత మీ జాతకంలో ఒక మహాయోగం సఫలమైందని తెలిసి మీరు ఆశ్చర్యపోతారు. దీనితో పాటుగా మీ జీవితంలో మెరుగు వ్యాపిస్తుంది. కేవలం రాబోయే 24 గంటల వరకు ఒక తప్పు చేయకండి. లేదంటే జీవితాంతం పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఏ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి, ఏ జాగ్రత్తలు పాటించాలో కూడా తెలుసుకుందాం. ఈ రోజున పూర్తి సమాచారం చెప్పడం జరుగుతుంది. అందుకే కాస్తంత సమయాన్ని మా కోసం కేటాయిస్తే మీకే అంత బోధపడుతుంది. ఏమీ నిర్ణయించబడదో అదే జరిగి తీరుతుంది. కానీ ఆపే శక్తి ఎవరికీ లేదు. మీకు ఒక అత్యంత రహస్య సందేశం కూడా అందించబడుతుంది. ఈ సమాచారం త్రిలోకాల నుంచి వచ్చింది కాబట్టి దీనిని ఎగతాళిగా తీసుకోవద్దు. ఎందుకంటే ఈ రోజున ఈ వీడియోలో పూర్తిగా గ్రహ గోచార గణం పైన ఆధారపడి ఉంది. ఇది 100% సత్యం. ఈ జ్యోతిష కార్యక్రమం మొదటి నుండి చివరి వరకు చూస్తున్న మీకు మా ధన్యవాదాలు. మీరు చాలా అదృష్టవంతులు కాబట్టి ఈ అరుదైన కార్యక్రమాన్ని చూసే అవకాశం లభించింది. ఈ యొక్క విషయం విజయ ద్వారాలు తెరిచి తాళం చెవి అని మేము మీకు పూర్తిగా నిష్ఠతో హామీ ఇస్తున్నాం. అలాగే ప్రతి సమస్యను మీ ముందే వేళ్లతో కూడిపేటువంటి ఆ యొక్క సామర్థ్యం మీకు కలగబోతుంది. కూకటి వేళ్లతో సమస్యను తీసి పెగిలించేసి పక్కన పడేసే సామర్థ్యం ఈరోజే కలగబోతుంది. ఇందులో జీవిత పరిష్కారాలు అందించగల మూల మంత్రం దాగి ఉంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా మీ ఇంటికి ఒక దేవత రాబోతుందని తెలియజేస్తున్నాం. ఈ దేవత మీపై అత్యంత ప్రసన్నురాలై మీ జీవితంలోనే ఏదో ఒక అద్భుతాన్ని ఇవ్వడానికి సిద్ధమైంది. ఆమె మీ నివాసంలోకి ప్రవేశించ నుండి కోటీశ్వరులను చేయగలదు. భగవంతుని దర్బార్లో ఆలస్యం అయి ఉండొచ్చు, కానీ అన్యాయం జరగదని అంటారు కదా. దీన్ని విని కొందరికి నవ్వు రావచ్చు, ఎగతాళిగా ఉండవచ్చు. కానీ మేము పూర్తి విశ్వాసంతో చెప్తున్నాము, ఈ దేవత ఖచ్చితంగా మీ ఇంటి ద్వారం వద్దకు వస్తుంది. మిమ్మల్ని, మీ పూర్తి కుటుంబాన్ని అపారమైన ధన సంపదతో నింపుతుంది. ఈ దేవత ద్వారా మీ జీవితంలో అంతటి చమత్కారం జరుగుతుంది. ఇప్పుడు ఈశ్వరుడు కూడా లభించబోయే ఆ యొక్క భారీ విజయాన్ని కూడా కలియుగంలోనే అత్యంత అద్భుతమైన విజయంగా నిలుస్తుంది. మీ విజయాన్ని చూసి శత్రువుల గుండెల్లో మంటలు రేగుతాయి. ఇంతటి గొప్ప విజయం సాధించాక మీరు కూడా భగవంతుడికి ప్రాణమిల్లుతారు. ధన్యుడ భగవంతుడు, మీ కృపతో మా తలరాత మారిపోయింది. మా జీవిత దిశనే పూర్తి స్థాయిలో మార్చేశారు. ఇటువంటి శుభవార్త అందించినందుకు పదే పదే నమస్కారాలు అని అంటారు. ఇటువంటి కృపా దృష్టిని మా పైన ఎప్పుడు ఉంచమని కోరుకుంటారు. భగవంతుడి నుంచి ఒక వార్త రాబోతుంది. అది విని ఆశ్చర్యంతోనే మీరు నిండిపోతారు. కలియుగంలోనే అతిపెద్ద మరియు ప్రత్యేక ప్రకటన మీ సమయంలోనే మీ ఈరోజు తలుపు తడుతుంది. అత్యంత ముఖ్యమైన శుభవార్త ఏమిటో మీ అదృష్ట ద్వారం వద్దకు చేరుకుంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే, శనిదేవుడి ప్రతినిధి అయిన కాకి ఒక రహస్య సందేశాన్ని తెచ్చింది. ఇప్పుడు మీ జీవితంలోనే ఒక అత్యంత ముఖ్యమైన సమాచారం రాబోతుంది. ఇప్పుడు ఒక అదృష్టం మీ జీవితంలోనే అడుగు పెట్టబోతుంది. ధర్మ న్యాయాధికారి అయిన శనిదేవుడు మీ పైన ఒక దివ్య సందేశాన్ని పంపారు. ఆ సందేశం ప్రత్యేక పరిస్థితుల్లో మీ వద్దకు చేరి తీరాల్సిందే. భగవంతుడు ఇచ్చినప్పుడు అపారంగా ఇస్తాడని చెప్తారు కదండి.
జీవితంలో దేనికి కొరత ఉండదు. కేవలం ఒక పని నిజాయితీతో పూర్తిగా చేయండి. భగవంతుడు స్వయంగా తన చేతులతో మీ కర్మ ఫలితాన్ని అందించే సమయం ఆసన్నమైంది. శనిదేవుడు ఎవరిపైన కృప చూపిస్తాడో వారి జీవితం దిశ మారిపోతుందని గ్రహించాలి. ఆ వ్యక్తి పగలు 2, రాత్రి 2 రేట్లతో ప్రగతి పదంలోనే ప్రయాణిస్తాడు. సరిగ్గా అటువంటి మార్పు మీ జీవితంలోనే ప్రతిబింబించబోతుంది. శనిదేవుడి కృపతో ఇప్పుడు మీరు కోట్ల సంపద ఆర్జిస్తారు. దీనికి మేము 100% గ్యారంటీ ఇస్తున్నాము. శనిదేవుడు అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితం సమృద్ధిగా, వైభవంగా మారిపోతుంది. అయితే శనిదేవుడు ఆగ్రహిస్తే అదే మనిషి కష్టాల్లో చిక్కుకుపోతాడు. ధనవంతుడి నుంచి పేదవాడుగా మారిపోతాడు. స్నేహితులారా, మీరు జీవితంలోని విజయం సాధించాలనుకుంటే, సమస్య నుంచి తప్పించుకోవాలనుకుంటే ఈ రోజున 24 గంటల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండండి. రాబోయే సమయంలో ఏ రకమైన పొరపాటు చేయొద్దు. చిన్నపాటి పొరపాటు కూడా భారీ నష్టాన్ని కలిగిస్తుంది. మీరు ఏదైనా తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకోవచ్చు. కాబట్టి పూర్తి అప్రమత్తతో ముందుకు సాగండి. రాబోయే ప్రతి సమయంలో ప్రతి అడుగు ఆలోచించి వేయండి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ సమయంలో ఏ తప్పులకు దూరంగా ఉండాలి, ఏ విషయాలపైన శ్రద్ధ వహించాలి, వీటన్నిటికీ కూడా వివరణ ఇవ్వబోతున్నాను. మీ జీవితం ఇప్పుడు అటువంటి విజయాన్ని పొందుకోబోతుంది. లభించే విజయం ఎంత భారీగా ఉంటుందంటే ప్రపంచమంతా చప్పట్లు కొడుతుంది. మీ వెనక్కి తిరిగి చూడరు. ఎందుకంటే ఈ గ్రహాల్లో అటువంటి కలయిక ఏర్పడింది. అది చరిత్రను సృష్టిస్తుంది. మీ సమయంలోనే మీ జాతకము 3 అత్యంత శుభయోగాలను ఒకేసారి క్రియాశీలమైనాయి. వాటి ప్రభావం ఈరోజు కనిపించినా కనిపించకపోయినా ఎప్పటికైనా అతి త్వరలోనే మీ దరికి చేరుతుంది. లక్ష్మీదేవత కృపతో ధనప్రాప్త యోగం, పరమశివుడి ఆశీర్వాదంతో శివయోగం, శనిదేవుడి ఆశీర్వాదంతోనే సంశయ యోగం. సాధించే వరకు ఓడిపోరు. మీ ప్రత్యేకత అదే మిమ్మల్ని అత్యున్నత స్థాయికి చేర్చుకుంటుంది. మీ జీవితంలోని ఇప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరగబోతుంది. ఈరోజు ఒక చమత్కారం లభించబోతుంది. ఈ విజయం ఖాయం. మీ అపజయాన్ని ఎవరు ఆపలేరు. మరి చేయకూడని పొరపాట్లు ఏమిటో తెలుసా? గత 12 ఏళ్ళుగా ఒక రక్షక దేవత, కులదైవం, ఇది ఇష్టదైవం మిమ్మల్ని ప్రతి ఆపద నుండి కాపాడుతూ వస్తుంది. కానీ ఇటీవల మీరు చేసిన పొరపాటు ఇవే. మొదటగా నమ్మక ద్రోహం లేదా నిర్లక్ష్యం. మీకు కష్టం వచ్చినప్పుడు దేవుడిని స్మరించి, సుఖం రాగానే ఆ దేవుణ్ణి లేదా దైవాన్ని మర్చిపోవడం, దైవ దూషణ చేయడం లేదా అపనమ్మకం. పరిస్థితి బాగోలేనప్పుడు దేవుడు నాకు ఏమీ చేయలేదని నిందించడం వలన ఆ రక్షక శక్తి ఆగ్రహం తగ్గుతుంది. వీటి తప్పడం, ఎదుటి వారికి సహాయం చేసే సమయంలోనే సొంత ధర్మాన్ని కాకుండా కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం, మీరు నిరంతరం ధరిస్తూ వస్తున్న ఉంగరం కావచ్చు, మెడల్లోని తాయెత్తు కావచ్చు, మీ పూజ గదిలో ఉండే ఒక ప్రత్యేకమైన నాణ్యం కావచ్చు, వస్తువు కావచ్చు, వ్యక్తిగత గుర్తింపు అనగా మీ దయా గుణం, మీ బలహీనత కాకుండా ఏదో ఎవరైనా వచ్చి మీ అదృష్టాన్ని మాకు ఇచ్చే అన్నట్టుగా మీ దగ్గర ఉన్న విలువైన వస్తువుని లేదా మీకు ఎంతో ఇష్టమైన వస్తువులు లేదా మీ కళ్ళు కానీ దాచుకుని పోగేసుకున్న బంగారం కానీ రాగి వస్తువు కానీ 24 గంటలు ఎవరికి దానం చేయొద్దు. అప్పుగా ఇవ్వద్దు. మోహమాటంతో కానీ ఇవ్వద్దు. ఈ సమయం చారిత్రాత్మకమైన మలుపు. మీకు ప్రస్తుతం శనిదేవుడి మలుపు లాభస్థానంలో మలుపులో ఉంటున్నాడు. మీ రాశిలో జరుగుతుంది. కాబట్టి గ్రహగమన ప్రకారం మహాయోగం ఏర్పడుతుంది. దీని అర్థం గత 5 నుండి 7 సంవత్సరాలుగా మీరు పడిన కష్టాలకు, కన్నీళ్ళకి శనిదేవుడు ఇప్పుడు వడ్డీతో సహా లాభాలను తిరిగి ఇవ్వబోతున్నాడు. అందుకే మీ అదృష్ట చక్రం వేగంగా తిరగబోతుంది. స్నేహితులారా, లాభం మీ రాశికి 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇది మీకు అనవసరపు ఖర్చులను మార్చగా ఆందోళనను కలిగిస్తుంది. పైన చెప్పినట్టుగా రహస్య వస్తువుల మీద పొరపాటులే ఇక్కడ దాగి ఉంది. ఇంట్లో రాహు ఉన్నప్పుడు మీరు అదృష్టాన్ని లేదా ఈ రహస్యాలను ఎవరితో కూడా పంచుకోకూడదు. అది మీకు దక్కకుండా పోతుంది. మీ దగ్గర ఉన్న ధనానికి సంబంధించిన పత్రాలు కానీ నమ్మకమైన వస్తువులు కానీ ఎవరికి ఇవ్వద్దు. మీ దయా గుణం మీకు శాపంగా మారే ప్రమాదం ఉంది. గురుగ్రహం అదృష్ట సంకేతం. బృహస్పతి మీ రాశిపై శుభదృష్టిని సాధిస్తున్నాడు. 75 ఏళ్ల తర్వాత ఏర్పడిన ఈ మహాయోగానికి కారణం గురు శని యొక్క అనుకూలత స్థితి. ఈ రాబోయే 24 గంటల్లో మీ ఇంట్లో జరిగే అద్భుతానికి ఇదే ప్రధాన కారణం. గ్రహాల గమనం ప్రకారం రాహువు సర్పానికి అధిపతి. ఆయన శుభపరంగా మారడం అప్పుడు ధనలాభాన్ని ఇస్తాడు.
అందుకే సర్పం రూపంలో లక్ష్మీదేవి వస్తుందని చెప్పబడింది. ఇది కేవలం నమ్మకం కాదు, రాహు ఇచ్చే ఆకస్మిక ధనలాభానికి సంకేతం. ఈ రోజున సూర్యుడు మీ భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తాడు. ఇందువల్ల ప్రభుత్వ రంగ పనులు, కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారుతాయి. శుక్రుడి ప్రభావం వలన కొత్త వాహనం లేదా భూమిని కొనుగే యోగం బలంగా ఉంది. మీరు రాజు లాంటి జీవితం గడుపుతారని చెప్పడానికి కారణం ఈ సూర్య, గురు, శని గ్రహాల అద్భుత కలయిక. మీ గ్రహ దోషాలు తొలగి మీకు యోగాన్ని ఇవ్వాలి. ఇలా దక్కాలంటే కొన్ని పనులు చేయాలండి. ఈ రోజున నల్ల నువ్వులు దానం చేయండి. శనిదేవుడికి దీపం పెట్టండి. వీలైనంత వరకు మౌనంగా ఉండండి. మీ ప్లాన్లను ఎవరికి చెప్పకండి. ఈరోజు లక్ష్మి ఆరాధన చేయండి. తెల్లటి స్వీట్స్ను నైవేద్యంగా పెట్టండి. గ్రహాల గమనం మీ వైపు ఉంది. మీరు చేయాల్సిందల్లా కూడా ఆత్మవిశ్వాసంతో ఉండడం. వచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకోకుండా ఉండండి. ఈ రోజున మీ ఆర్థిక స్థితి మిశ్రమంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి బడ్జెట్ను ప్లాన్ చేసుకోవడం మంచిది. అయితే పాత పెట్టుబడుల నుంచి స్వల్ప లాభాలు వచ్చే అవకాశం ఉంది. కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువ కావచ్చు. సహ ఉద్యోగులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. వ్యాపారస్తులకు కొన్ని ఒప్పందాల విషయంలో ఆచితూచి అడుగు వేయడం ఉత్తమం. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడద్దు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి యత్నించండి. ఇది ఒత్తిడి తగ్గిస్తుంది. ఆరోగ్య విషయాలపైన శ్రద్ధ అవసరం. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, నిద్రపై దృష్టి పెట్టండి. భాగస్వామితో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా ఉండండి. చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉందున మౌనంగా ఉండండి. ప్రశాంతంగా చర్చించడం. మీరు ఈరోజు దుర్గాదేవిని ఆరాధించడం, అష్టోత్తరం పఠించడం మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. పనుల్లో ఆటంకం తొలగిపోతుంది. ఈ రోజున మీరు ఎవరికి అప్పు ఇవ్వకుండా మీ వ్యక్తిగత రహస్యాలను కూడా జాగ్రత్తగా ఉంచుకోవడం వలనే గ్రహ దోషం నుండి తప్పించుకుంటారు. అలాగే రాబోయే 24 గంటలు మీకు కలలోనైనా కూడా పాము కనిపిస్తే భయపడకుండా ఉండండి. దూరంగా ఉండి ఓం నమ శివాయ లేదా ఓం కురు క్లే స్వాహ అని మనసులో అనుకోండి. లక్ష్మీదేవి పంపిన సంకేతం. అలాగే ఈ రాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మీకు తెల్లారితే ఒక చిన్న సంఘటన పెద్ద మార్పు కారణమవుతుంది. మీరు అనుకోని చోట్ల నుండి ఒక ఫోన్ కాల్ ద్వారా, ఒక వ్యక్తి ద్వారా వచ్చిన మాట మీ జీవిత దిశను మార్చే అవకాశం ఉంది. కాబట్టి ఆస్తి, డబ్బు, ఉద్యోగం లేదా కుటుంబ విషయానికి సంబంధించినది కావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని రేపటి రోజున చిన్న అడుగు ముందుకు పడుతుందన్నమాట. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఇంట్లో పెద్దవారి మాట. ఇది మీలో కొంత ధైర్యాన్ని కొంచెం పుంజుకుంటుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులపై, అధికారుల నుంచి మంచి మాట వినేటువంటి అవకాశం కూడా ఉంటుందండి. జీవితంలో ఇప్పటి నుంచి మీరు ఇన్నాళ్ళ నుంచి ఎదుర్కొన్నటువంటి సమస్య ఒక పరిష్కార మార్గం అయితే మీకు తప్పకుండా దొరుకుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఎన్నెన్నో మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు మార్చుకున్నటువంటి రోజులు ఉంటాయి కదా. పాపం మీకు ఈ రాశి వారు ఎప్పుడు కూడా కష్టాలను అనుభవిస్తుంటారండి. చిన్నప్పటి నుంచి కూడా బరువు బాధ్యతల మీద వేసుకొని ఎప్పుడు కూడా బ్రతుకుతూ ఉంటారనమాట. చిన్నప్పటి నుంచి కూడా వీరికి కుటుంబ బాధ్యత ఎక్కువగా తెలిసి ఉండేలాగా వీరుంటారండి. అంతేకాకుండా అసలు ఏదైనా మంచి జరగబోతుందా, అసలు మనలో కలిగేటి మార్పులు ఎలాంటివి అని కూడా పూర్తి అంశాల గురించి మీరు ఎప్పుడు ఆలోచిస్తుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా భయపడకండి. ఎప్పుడు కూడా కష్టాలు అనుభవించినప్పటికీ కూడా ఏంటంటే వీరి జాతకపరంగా చూసుకున్నట్లయితే అదృష్టవంతులని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే కష్టాలు అనేవి ఎప్పుడు కూడా అందరికీ సహజంగా వస్తూ ఉంటాయి. కానీ వీరికి సహజంగా కష్టంలో ఉన్నప్పటికీ కూడా డబ్బు పరంగా కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా ఎదుర్కొంటున్నప్పటికీ వీరికి ఎక్కువ బాధ అనిపించేటువంటి సంఘటనలు ఎక్కువగా వీరిని పలకరించి ఉన్నాయి. ఎందుకంటే వీరిలో ఉన్నటువంటి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి పరంగా ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. ఇక వీరు డబ్బు పరంగా మంచి ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి కుటుంబాల పుట్టి పెరిగిన వారు అయి ఉంటారండి. కాబట్టి కొంతమంది పేదవారు కూడా ఉంటారు, మధ్యతరగతి వారు ఉంటారని. అయినప్పటికీ వీరికి ఏదైనా సమస్య ఉన్నా, కష్టం ఉన్నా ఏంటంటే పెద్దగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే కష్టాలు అయితే కావండి. జీవితంలోని ఒక సామాన్యమైనటువంటి ఎన్ని కష్టాలైతే, ఎన్ని అవమానాలైతే అనుభవిస్తారో అటువంటి కష్టాలన్నీ కూడా మీరు మీ జీవితంలోనే ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా మీకు ఈనాటి రోజు సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగేటువంటి ఒక వారిగా ఈ రాశి వారిని ఎన్ని కోట్లు సంపాదించిన, ఎంత ఆస్తి ఉన్నా కానీ
వీరికి వెనుక ఉన్నటువంటి కష్టం ఏంటనేది వీరికి బాగా తెలుసు, ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చండి. అటువంటి అద్భుతమైనటువంటి ఈ మనస్తత్వం మీ రాశివారు కాబట్టి ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారండి. ఎప్పుడు ఎవరిని కూడా బాధ పెట్టాలని ప్రయత్నించారు, ఎవరైనా బాధపడుతుంటే చూడాలని ఆనందించారు కూడా. ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఒక చక్కటి రూప లావణ్యాన్ని కలిగి ఉంటారు. చూడగానే ఎవరికైనా అట్రాక్ట్ అయ్యే విధంగా ప్రవర్తన కానీ, వీరి రూపం కానీ ఆకర్షితులయ్యాల్సిందే అన్నమాట. ఎటువంటి సందేహం లేకుండా చక్కటి పని సొంతం చేసుకొని జీవితంలోనే గడుపుతుంటారు. ఈ రాశికి చెందినటువంటి మగవారు కూడా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారండి. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా అద్భుతంగా మాట్లాడే కాకుండా ఎదుటి వ్యక్తులు వీరితో మాట్లాడే చెప్పి ప్రయత్నించిన ఎప్పుడు కూడా అటువంటి వాటికి అంటే స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. చాలా స్నేహంగా ఉంటారు. ఒకసారి నమ్మితే ప్రాణం ఇస్తారని చెప్పుకోవచ్చు. ఆ సంఘటన ఏంటనేది రేపటి రోజున తెలిసినటువంటి ప్రయత్నం చేయండి. అంటే ఉదాహరణకు చెప్పాలంటే కనుక ఏదైనా కానివ్వండి, అంటే మీకు జరిగినటువంటి మార్పు జరిగినటువంటి సంఘటన కావచ్చు, లేదంటే మీరు ఊహించినటువంటి ధనలాభం కావచ్చు, కొంచెం అదృష్టం కావచ్చు, కొంచెం దురదృష్టం కలిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొంతమంది వ్యక్తులకు ఏంటంటే అనూహ్యమైనటువంటి ధన సంపదలు కలగబోతుందని చెప్పుకోవచ్చు అనమాట. అంటే మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ, లేకుంటే మీ తాత ముత్తాతల నుండి వచ్చే ఆస్తిపాస్తులు కానీ ఎటువంటి దక్కాల్సిన ఆస్తిపాస్తులు ఉంటాయి కదా, దక్కని ఆ ఆస్తిపాస్తులు కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు తెలియనటువంటి ఒక సంఘటన ద్వారా కూడా మీరు ఆనందిస్తారు, ఇట్లా ఆస్తి రావడం వల్ల కూడా. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి. మీ వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడని చెప్పుకోవచ్చు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి.